గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెనకటికి ఎవరో ఎర్ర చీర కట్టుకున్నోళ్ళు నా భార్య అన్నాడంట. అంటే ఇంక ఎర్ర చీర అతని భార్యకి తప్ప ఎవరికి ఉండదు అన్నట్టుగా సామెత ఒకటి ఉంది. తప్పుగా అనుకోవద్దు. సిల్క్ చీర అంటేనే 250 కదా, 300 కదా అనే ఒక భావనలో ఉండారు జనాలంతా కూడా. దాంట్లో కూడా క్వాలిటీ చీరలు ఉంటాయి అనేది చాలామంది తెలియదు. మొన్న ఒక రోజు నేను శారీస్ అని నేను ఒక వీడియో పెట్టడంలోనే మనకు తెలిసినోడు ఒకడేమన్నా అంటే అది అంతలబ్బా మాకు తెలుసు అలా షోరూంలో పోతే రూ. 250 ఉంటుంది అన్నాడు. అంటే ఇంకా దాని నాణ్యత కానీ దాని క్వాలిటీ కానీ ఇంకేం అవసరం లేదు జనాలకి. మనం అలా అలా మన మైండ్ అలా అలవాటు చేసుకున్నాం అనమాట. ఎందుకంటే తక్కువ రకం చీరలు కొని 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 అలా అలవాటు అయిపోయారు మిడిల్ క్లాస్ చాలామంది. కానీ దాని విషయం తెలిసి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మటుకు అలా మాట్లాడరు. సిల్క్ చీర రూ. 300 చీర, రూ. 250 చీర, రూ. 350 అంటే అవి ఫస్ట్‌లో మా అమ్మాయి అసలు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు ఒకసారి ట్రైల్ పార్టీ ఏసింది. అయి అమ్ముకోలేక మేము ఎన్ని బాధలు పడ్డామంటే లాస్ట్‌కి ఇంక రెండో మూడో మిగిలిపోయాయి. అయి క్రాస్ వస్తాయి చీరలు. మొత్తం అదేమంటారు అది అట్ట ముక్కల్లాగుంటాయి. పైగా దానికి చీర కరెక్ట్‌గా కొలత రాదు. అది 6 అడుగులు రావు కదా! మొత్తం 5:30 అదే 6:30 వస్తది. 6:30 రావాల్సిందే తక్కువ వస్తది చీర. క్రాస్ వస్తది. కట్టుకోవడానికి కూడా సరిపోవు సరిగా. అయి అయి దేనికి వాడతారంటే పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళకి పెట్టడానికి పెట్టుబడి చీరల కింద వాడతారు. ఆ చీరలకి ఈ కరెక్ట్‌గా కొలతలుండే కంపెనీ బ్రాండ్ చీరలకి ఒకటే పోలిక పెడతారు మనోళ్ళు. ఇదిగో, ఇదిగో ఈ సిల్క్ చీర మేము మా ఆవిడే కొనుక్కొచ్చుకుంది. ఇక్కడ మా ఊర్లో. బాగుంటది క్వాలిటీ. ఎంత కొన్నా? రూ. 650. రూ. 650 కొంది. ఇది మా ఊర్లో కొనింది చీర అనమాట. సిల్క్ చీర. షాప్‌లో. బాగుంది చీర కూడా బాగుంది. చీర బాగుంది కానీ బ్లౌజ్ అయితే అంటే చీర తక్కువ వచ్చింది. కొంచెం తక్కువ వచ్చింది. బాగానే ఉంది చీర. మళ్ళా మనం ఇంక అక్కడ అడగడానికి ఉండదు. ఇక మనం పోయి ఎక్కడైనా అడగడానికి ఉండదులే. మనమైనా అమ్మిన తర్వాత ఏమడుగుతాం లేదు కానీ అది ఎక్కడ అడగడానికి లేదు కానీ కాకపోతే అయితే చీర బాగుంది. బ్లౌజ్ తక్కువ వచ్చింది. ఇదిగో ఇప్పుడు మనం తీసుకొచ్చినంత క్వాలిటీ వాళ్ళు లేరు పట్టుకొని చూడు అర్థమైంది. నేను చెప్పని అది ఇది చీర బాగానే ఉంది. ఇది రూ. 650 కొన్నాం. బ్లౌజ్ సరిగ్గా రాలేదు. కాకపోతే చీర చిన్నదనమాట. కొంచెం ఒక మూర తగ్గింది. ఇప్పుడు మనం తెచ్చాము. వీటన్నిటిని అనుభవం దృష్టిలో పెట్టుకొని మనమైనా సరే మనం యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. మనం ఎట్టంటే అమ్మితే సబ్స్క్రైబర్లకి వాళ్ళకి కానీ ఇబ్బంది జరిగిందంటే అసలు మన ఛానల్కే ఇబ్బంది అనమాట. అంటే మనం యూట్యూబ్ అనేది ఒక బతుకుదెరువు కింద కూడా మార్చుకున్నాం కాబట్టి మనం చేసే వ్యాపారంలో కానీ దేంట్లో కానీ నిజాయితీని ఆదాయం అనేది వేసుకోవాలి. ఆదాయం వేసుకోకపోతే మనం వ్యాపారం చేయలేం కదా. కష్టపడి పనిచేసినప్పుడు ఫలితాన్ని ఆశిస్తాం. కాకపోతే ఒక్కోడు ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తాడు. మేమైతే తక్కువ ఫలితాన్ని ఆశిస్తున్నాం. ఎందుకంటే క్వాలిటీ ఇవ్వాలి, నాణ్యత ఇవ్వాలని. ఇది ఎంత చెప్పారు మీరు? 600 రూపాయలు చెప్తే నిన్న మన లైవ్లో కూడా చాలామంది అదంతా 300 రూపాయలే కదా అన్నారు. అదే చెప్పాను కదా 300 రూపాయలు అవి చీరలు ఒక పెద్ద బోరే అనుకోండి అక్కడ అవి తీసుకొచ్చి అమ్మొచ్చు. మనం షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్తో 350కి అమ్మొచ్చు. ఎందుకంటే ఒక రూ. 50 60 ఆదాయం వేసుకొని ఫ్రీ షిప్పింగ్ ఛార్జ్ చేసుకొని అమ్మొచ్చు. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇది మళ్ళీ షిప్పింగ్ చేయాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ రాను మళ్ళీ షిప్పింగ్ చేయను రూ. 100 ఖర్చులు అవుతాయి. కవర్లు అయితే ఏదైతే వాటితో కలిపే కదా మనం ఇంటికాడ కూర్చుంటే నేరుగా మన ఇంటికి వచ్చేస్తుంది. అది చాలామందికి అర్థం కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే లోకల్ వాళ్ళకైతే ఇంకా అలా ఆలోచించేసే లోకల్ వాళ్ళు అయితే కొనకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇదే మైండ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకున్నా కూడా అనవసరం. ఎందుకంటే ఈ రూ. 600 చీర విలువని ఆ రూ. 300 రెండింటిని ఒకటే ఆల్వి కింద కట్టేస్తారు. మేము వాస్తవానికి నిన్న వీళ్ళు నేను తీసుకోమన్నా కూడా మా వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే తర్వాత చెడ్డ పేరు వస్తుంది మనకి. మనం ఒకసారి అందరు తీసుకున్న తర్వాత రెండోసారి మన లైవ్ చూడరు. మనకి ఇంకా చీరలు కూడా పెట్టరు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ తేడా చాలా తేడా ఉంది. క్లాత్ చూడండి. దీనికి ఇది మేము ఇక్కడ కొనింది స్మూత్గా ఉంది. ఇది 600 చెప్పాము. ఇది మేము ఇక్కడ 650 కొన్నాం. చాలా స్మూత్గా ఉంది క్లాత్. ఇది మేము మా ఆవిడ ట్రైలింగ్ చేస్తుంది. తెలుసు కాబట్టి కాస్త కొంత తెలుసు కాబట్టి దానివల్ల ఇబ్బందులు ఏముంటుంది అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ధర ఎక్కువైనా సరే వస్తువు నాణ్యత ఉంటే ఫస్ట్ కొనేటప్పుడు అబ్బా అంటారు. తర్వాత నాణ్యతను చూసి బాగుంది అంటారు. ధర తక్కువకి తొందరగా వస్తువు కొంటారు. చాలా తక్కువగా ఉందని తర్వాత కొన్న తర్వాత ఎందుకు కొన్నామని చెప్పి అసంతృప్తికి గురవుతారు. ఈ రెండే పాయింట్లు. కాకపోతే ఫస్ట్లో రేట్ ఎక్కువ అనుకోవచ్చాము కానీ తర్వాత మనకి వాళ్ళు క్వాలిటీ కానీ ఉంటే ఆ తర్వాత వాళ్ళకే అనిపిస్తుంది అనమాట. కొనేటప్పుడు నేను ఇంతకుముందు షోరూమ్కి వెళ్ళి మేము చెప్పుల షాప్కి వెళ్తే మనం అడిగే రేట్లు బట్టి వాళ్ళు అలా రూ. 350 చెప్పులు చూపించి 250కి ఇస్తారు. నేను సంగతే చెప్తున్నా. ఆ రూ. 250 చెప్పులు కరెక్ట్గా 5 నెలల కల్లా తెగిపోతాయి.
తర్వాత నేటి కాదని ఒకరోజు ఒంగోలు చెప్పులు తీసుకున్నా. ఏదో వర్షం పడుతుంటే చెప్పుల షాప్లో పోయి కూర్చున్నాం తులసిరావు థియేటర్ పక్కన. కూర్చుంటే ఆ ఊర కూర్చుంటే బాగుంటుంది కదని ఎట్లా నా చెప్పులు అరిగిపోయినాయి అని చెప్పి చెప్పులు చూపించమంటే వాళ్ళు ఏం చేశారంటే ₹470 ₹450 తీసుకున్నారు. ఇదేందయ్యా మా ఊళ్ళో 250 అంటే ఏ క్వాలిటీ మార్పు కంపెనీ మార్పు మీరు వాడి చూడండి అన్నాను. కొనేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది, ఓయమ్మో ఇక్కడ ఎక్స్ట్రా మా ఊరికి అన్నా అనుకున్నాం. ఆ చెప్పులు కరెక్ట్గా సంవత్సరం 2 నెలలు పనిచేసింది. అంటే ₹250 పెట్టి తీసుకుని 5 నెలలు పనిచేస్తే ₹450 పెట్టి తీసుకుని సంవత్సరం 2 నెలలు పనిచేస్తే క్వాలిటీగా నాణ్యతగా ఉండేది. దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా, దాన్ని ఎక్కువ రోజులు పనిచేస్తాయి. చూడటానికి రెండు ఒకటిగానే ఉంటాయి, మోడలు డిజైన్ అంతా ఒకటిగానే ఉంటాయి. అలాగే ఉంటుంది వ్యాపారం. తెలిసిన వాళ్ళు అయితే దాని గురించి అవగాహన ఉంటుంది. తెలియని వాళ్ళకి ఏంటంటే మా తెలిసిన వాళ్ళది 300 కదా 250 కదండి మన మా లేదు అట్లా అన్నారు. పైగా ఇంకొకటి ఏంటంటే 300 350 హోల్సేల్లో అక్కడ 350 దొరికిన ట్రాన్స్పోర్ట్ ఖర్చు ప్లస్ మళ్ళీ షిప్పింగ్ ఛార్జీ ప్లస్ మేము ఎంతో కొంత ఆదాయం వేసుకోకుండా ప్రజాసేవ చేయడానికి కాదు కదా డబ్బులు పెట్టుబడి పెట్టింది, ఎంతో కొంత ఆదాయం వేసుకోవాలి. ఇంకొకటి మీ అందరికి అర్థం కాదు ఏంటంటే ఒక 50 చీరలు తెస్తే నచ్చిన కలర్లన్నీ ఏరుకొని ఒక్కొక్క దాంట్లో నచ్చిన కలర్లు ఏరుకొని కొన్ని ఒక లాట్లో వచ్చేసి 8 ఎంత వస్తాయి ప్యాకింగ్. వాటిలో ఒక 3-4 కలర్లు సేల్ అవుతాయి, 2 సేల్ కావు. మరి వాటిని ఎలా అమ్ముకోవాలి మనం ఆలోచించండి ఒకసారి. మనం స్వల్ప ఆదాయానికి అమ్ముకుంటే 4 చీరలు అమ్మిన ఆదాయం 4 చీరలు అమ్మితే 2 చీరలు మిగలవు కదా, 4 చీరలు అమ్మితే 2 చీరలు మిగలవు. ఇంక 2 చీరలు 3 చీరలు మనకు మిగులుతుంది. వాటిని ఎలా అమ్ముకోవాలి అదొకటి ఆలోచన చేయండి. ఇది మా అమ్మాయికి ఇక ఒకసారి కాపురం పంపించేటప్పుడు చీర కాబట్టి తెప్పించాము. అర్థమైంది. ఇదిగో చూడండి. వాళ్ళు 2000 చెప్తే మేమేం చేసామంటే ఫైనల్గా 1800 తక్కువ ఇలా చూడండి, 1800 తక్కువ ఇలా. ఇది శారీ, ఇది 1800 పెట్టి తెచ్చాము మేము. 2000 కాదు 2000 అక్షరాలు 2000 తీసుకున్నాడు. 2000 తీసుకున్నాడు. బేరం వెళ్ళ ఈయన అన్నాడు అడిగితే అసలు ఏమన్నారు. పైగా కొట్లో సమాధానం కూడా ఉండదు. కరెక్ట్గా మీరు తీసుకుని ఒక రకంగా చూస్తారు, వాళ్ళు టెంప్ట్ చేస్తారు. మీకు చెప్పాను కదా రెచ్చగొడతారా మన దగ్గర చీర. ఇది మేము 2000 పెట్టి తెచ్చాం. ఇదే శారీ చూడండి, ఇదే శారీ 2000 పెట్టి తెచ్చాం. ఇది 2-3 ఉతులకే ఇది ఇట్లా అయిపోయింది. ఇది కాదు మంచిది చూపిస్తే తేలేదా? సరే చూడండి, మనం షాప్లో పోయి అలా తెచ్చుకుంటాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అడిగిన ₹300 చీరలు చూపిస్తారు, చూపించేవారికి మీకు నచ్చదు. పోనీ ఒకసారి తీసుకున్న వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అక్కడే చెప్తారు మీకు పెట్టుబడి చీరల కింద పనిచేస్తాయి కదా యూజ్ చేసుకోవడం అనేది. ఉపయోగాలు చీరలు ఎవరికైనా పెట్టడానికి అయితే పనిచేస్తాయి, వాడుకొని కట్టుకోవడానికి ఉపయోగపడవు. అలాగే ఇప్పుడు ఈ ₹2000 చీర మేము షాప్లో మాట్లాడుకుంటూ తెచ్చుకున్నాం 3 సంవత్సరాల క్రితం. మాకు రేటు వ్యత్యాసం ఉందంటే చాలా వ్యత్యాసం ఉంది. షాపులు అయింది. ఇప్పుడు మటుకు బిజినెస్ పర్పస్ మీద తెప్పించాం. చూడండి అసలు ఈ శారీ చూడండి, ఈ చీర 900 అంటే నోరు తెరుస్తున్నారు. ఇది 900 అంటే ఓయమ్మ 900 అన్నారు. ఇప్పుడు నేను చూపించిన చీరకి ఈ చీరకి చూడండి ఎంత తేడా ఉందో. అంటే తప్పు పట్టం కాదు మిమ్మల్ని, షాపుల వాళ్ళని కూడా తప్పు పట్టం కాదు. షాపుల వాళ్ళు అంటే వాళ్ళకి వర్కర్లు ఉంటారు, రెంట్ ఉంటుంది, సెంటర్లో విపరీతంగా రెంట్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు అమ్మటం కూడా తప్పు కాదు. మనం పోయి ఒక చీర తెచ్చుకోవాలంటే దాదాపు వాళ్ళు 10-20 చూపిస్తారు, 20-30 చీరలు దాకా చూపిస్తారు. చూపించి మనం కూడా ఎన్ని చూసి అలసిపోయి లాస్ట్కి ఏదో ఒకటి తీసుకుంటాం. షాపుల వాళ్ళని తప్పు పట్టం కాదండి. మనకి షాప్లో చెప్పాను కదా, వాళ్ళు బేలు తెప్పిస్తారు. మనకు నచ్చింది తీసుకుంటే నచ్చని ఆడ ఆగిపోతాయి. కాబట్టి వాళ్ళు చెప్పడంలో కూడా తప్పులేదు, వాళ్ళకి వర్కర్లు ఉంటారు. మనం పోయి అన్ని రకాల కింద వేపిస్తాం, అన్నీ చూసి ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మేము కూడా ఒక షాప్లో మొత్తం చూపిస్తే వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్పాను, వెనక్కి వచ్చాం. అప్పుడు దాకా కష్టమే కదా వాళ్ళకి, 2-3 సర్వీస్ చేయాలి, మళ్ళీ ఎన్ని సర్దుకోవాలి. అందుకని వాళ్ళు అలా ఒక షాపుల్లో కూడా అందుకే వాళ్ళు చూపించరు, ఎక్కువ మంచి చూపించారు అన్నమాట. మీరు ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లో చూపిస్తుంటారు. ఇక్కడ మనం అట్ట కాదు, మనం తెచ్చినవన్నీ చూపించేసాం, నచ్చితే సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి అక్కడి నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ, ఇక్కడి నుంచి షిప్పింగ్ ఛార్జీ, కవర్లు, ఇవన్నీ ఈ సర్వీస్ చాలా ఉంటుంది. ఎందుకంటే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీరు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు. పైగా మనం యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళం కాబట్టి నేను చెప్పాను కదా, ధర ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ తగ్గకూడదు. కొనేవాడు ఎప్పుడైనా సరే మనం హోటల్కి వెళ్తామండి, అక్కడ టిఫిన్ రేటు తక్కువని వెళ్ళాము, అది బాగుండదు, వదిలిపెట్టి వచ్చేస్తాం. నేను చెప్పాను కదా, సింగరాయకొండలో ఒక భోజనం హోటల్కి వెళ్తే ఆడ బాగలేదు, వదిలిపెట్టి వచ్చేసాం. అక్కడ ఏదో ఒకటి జరిగి నిన్న మేము వేరే ఇంకోసారి హోటల్కి వెళ్ళాము, ₹600 అయింది బిల్లు. ఇక్కడ ₹200 బిల్లుకే మాకు 200 కదా ఆ రోజు అక్కడ అయింది. ₹200 బిల్లుకి మాకు ఎందుకు పెట్టామని మనసంతా బాధగా ఉంది. నిన్న 600 పెట్టాం, ₹600 బిల్లు అయినా కూడా మాకు తృప్తిగా ఉంది. ఎందుకంటే అక్కడ నీట్నెస్, క్వాలిటీ అన్నీ బాగుంటాయి. ఇదే మనం చూసుకునేది, గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైనా సరే ధర ఎక్కువైనంత వరకు కొనేటప్పుడు అనిపిస్తుందేమో కానీ కొన్న తర్వాత క్వాలిటీ చూసిన తర్వాత బాగుంది అనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏది పడితే అది కొన్ని అన్నిటికీ అదే లెక్క కడితే అట్ట. బట్టల వ్యాపారం అంటే రకరకాల కంపెనీ, రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. మనం అన్నింటిని కూడా సిల్క్ చీర అనంగానే 250, 300 అలా అక్కడ మేము తెచ్చుకున్నాం కానీ క్వాలిటీ లేదు, దానికి ఇంకేది లేదు. పక్కన అనేస్తాం అంతే. అందుకే మా అమ్మాయి ఫస్ట్ సిల్క్ చీరలు వద్దు నాన్న ఇట్నే అంటారు అంది. డైలీ వేర్కి కూడా అడుగుతారమ్మా అని చెప్పి అంటే నాకు తెప్పించాను. తెలుసు కాబట్టి క్లాతుల మా విషయం ఆవిడ నేను ఇంతకుముందు మిషన్ కుట్టి ఎన్ని రకాల చీరలు వచ్చినాయి అని ఆ, దానికి క్లాత్ తెలుసు, దాని వివరం తెలుసు కాబట్టి నేను తీసుకొచ్చా. మా ఆవిడ టైలరింగ్ చేసిన కాబట్టి తెలుసు. అందుకనే కొనకపోయినా లైవ్లోకి వచ్చే వాళ్ళకి విన్నపం ఏంటంటే ఊరక మీరు కొన్నా కొనకపోయినా దబక్కని అట్లా అనగాకండి. నచ్చలేదు అనుకో, మీకు ఇంట్రెస్ట్ లేదు, గమ్మున వెళ్ళిపోయింది. ఎందుకు కొనే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. అది కొనే వాళ్ళకి మీరు ఎప్పుడైతే ఆ మాట అన్నారో వాళ్ళు నిజమే కదా అనుకుంటారు. తెలిసిన వాళ్ళు అయితే అనుకోరు. చాలామంది పక్కన పాజిటివ్ కన్నా నెగిటివ్ని ఎక్కువ తీసుకుంటారు. అందువల్ల మీరు మేమేదో తీసుకొచ్చుకొని ఒరిజినాలిటీగా చేసుకుంటున్నాం. ఒక హోల్సేల్ కొట్లు అయినా కానీ మీకు అక్కడికి మేము తెచ్చేక్కడ తెచ్చినా కానీ పెద్ద తేడా ఉండదు. కాకపోతే ఈ షిప్పింగ్ ఛార్జీ మాత్రమే తేడా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కసారిగా తెచ్చుకునే వాళ్ళం కాబట్టి మన కన్సెషన్ వస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన కన్సెషనే మనం పెంచుకుంటాం. షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా ఇది ఎందుకంటే అది మేమే పెట్టుకుంటాం కాబట్టి దీన్ని ఆలోచన చేసుకొని గమనించగలరని మనవి. లైవ్ లో చూడగానే మీరు ఇంత అని ఇంత అని దవకని సైలెంట్ మీరు అయిపోయింది. అట్లా అనేవాళ్ళు కొనరు. కొనేవాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు అంతే. కొనాలని ఇంట్రెస్ట్ ఉండాలి కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఉదాహరణకు పలానా హోటల్లో భోజనం మొన్న ఒక బిర్యానీ పాయింట్లో కొత్తగా పెట్టారంటే ఒక అతను ఏమన్నాడు, అబ్బే ఆడ బాగాలేదు అన్నాడు. ఎందుకు బాగాలేదు అన్నాడు అంటే ఇతని స్నేహితుడికి బిర్యానీ హోటల్ ఉంది, అందుకని ఇతను తెలిసిన కస్టమర్లు అక్కడ బాగాలేదని చెప్పాలి. సరే ఇతను బాగాలేదని అలా ఒకసారి ట్రైల్ చూద్దామని పోయి తెచ్చుకున్నాను, చాలా బాగుంది. దబక్కన అట్లా అనగానే నెగిటివ్ మనం తీసుకుంటాం. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. పబ్లిసిటీ ఒక్కొక్కరు అలా చేస్తుంటారు కావాలని. మీరు ఆలోచన చేయండి, చూసుకోండి. ఒకసారి తెప్పించుకున్న తర్వాత మీకు అర్థమైద్ది. తర్వాత నచ్చితే మళ్ళీ రెండోసారి ఆర్డర్, ఇప్పుడు మన దగ్గర తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెడుతున్నారు. నచ్చితే ఆర్డర్ మీరే పెడతారు. మనం అయితే మెయింటెనెన్స్ అనేది జాగ్రత్తగా ఆలోచన చేసి మేము లెక్కలన్నీ వేసుకొని ఖర్చులన్నీ వేసుకొని స్వల్ప ఆదాయంతో ఈ చీరల వ్యాపారం అయితే మా అమ్మాయి స్టార్ట్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీ ఇవ్వాలా, నమ్మకం పోగొట్టుకోకూడదు. ఆ 300 రూపాయల చీరలు అంటే మనం 300 షిప్పింగ్ చేసేది 350 అయ్యింది. స్వల్ప ఆదాయం తీసుకునేసినా కానీ అవి కావాలంటే అవి కూడా తెప్పిస్తాం. ఎందుకంటే అది చూపిస్తే కానీ దీన్ని నమ్మరు జనాలు. ఈసారి ఖచ్చితంగా 2 తీసుకొస్తాం. అవి కూడా చేస్తాం. మాకు ఆగినా పర్లేదు కానీ ఆ 300 నెలలకు అది ఆ 300 పార్సల్ చేసి పంపి సరిపోయింది. కానీ అప్పుడు తీసుకొచ్చిన తర్వాత తీసుకోరు, నాకు తెలిసి తీసుకొచ్చిన తర్వాత తీసుకోరు. అయితండి ఎర్రచీర కట్టుకున్న వాళ్ళందరూ మా నావిడ అనుకుంటే తప్పండి. ఎర్రచీర ఒక్కరికే కాదు, చాలామంది కట్టుకుంటారు. ఆలోచన చేసుకొని దబక్కన మా అన్నయ్య కాకండి, అది అవతల వాళ్ళకి చాలా బాధ కలిగింది, డిస్టర్బెన్స్ అవుతారన్నమాట. మన దగ్గర శారీస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి క్వాలిటీ ఇచ్చావు, చాలా బాగున్నాయి చెప్పి రివ్యూ కూడా ఇచ్చారు. రివ్యూ కూడా ఇచ్చారు. మేము మా శారీస్ మొత్తం చాలా సార్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ రివ్యూ కూడా ఇచ్చారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళంతా ఇచ్చిన తర్వాతే మేము రెండోసారి పోయి శారీస్ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ రివ్యూ తీసుకుని ఫస్ట్ మేము దబక్కన ఎకాయికి నెలల ఫస్ట్ పోస్టర్లో పార్సల్ చేసి వాళ్ళందరికీ అందినయా లేదని అందిన తర్వాత వాళ్ళందరూ రివ్యూ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ ధైర్యం చేసి రెండోసారి పెట్టుబడి ఎక్కువ పెట్టడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. దబక్కన నిర్ణయం దబక్కన మనకు ఆలోచన లేకుండా మాట్లాడటం కాదు, చూడండి, చూసి మాట్లాడండి. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.